మరి ఈ మధ్య గూడా కొండా సురేఖ వాళ్ళ కూతురు కొండా సుస్మిత బయటకొచ్చేసి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు అనేసి మాట్లాడుతాంది. మరి ఏం ఆధారాలున్నాయి అనేసి ఆమె అట్లా మాట్లాడుతాంది? ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవికి అన్‌ఫిట్ అని చెప్పి మనం బీఆర్ఎస్ పార్టీ చెప్పడం గాదు. ఆమెనే చెప్తా ఉంది. రేవంత్ రెడ్డి ఎనిముల కుటుంబం. వాళ్ళ అన్నదమ్ములు మొత్తము తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అనలేదు. సొంత దేవాదాయ శాఖ మంత్రి ఆమె కొండా సురేఖ గారి కూతురే సుస్మిత గారు ఆమె బయటకొచ్చి క్లియర్‌గా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తానికి గుండుగుత్తగా అమ్మేస్తున్నట్టు రేవంత్ రెడ్డి అని చెప్పింది. హ్మ్. ఇది మనం మాట్లాడితే యాంటీ అంటారు. మరి ఆమెనే మాట్లాడింది గదా! హ్మ్. మరి దీనిపైన మరి రేవంత్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు? ఆయన వరంగల్‌లో ఆయన మొన్నటిదాకా 10 సంవత్సరాలు మన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ కూతురుకి కూడా ఎంపీ టికెట్ ఇస్తంటే కూడా చిన్నగా కూడా లాస్ట్‌కి డబ్బులకు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలోకి పోయి టికెట్ తెచ్చుకుండు. హ్మ్. ఆయన కూడా మొన్న పార్టీ ఫిరాయించి ఒక పెద్ద మాట మాట్లాడుతుండు కేసీఆర్ గారి గురించి. ఏమంటుండు ఆయన? కేసీఆర్ గారు నాకు విద్యాశాఖ మంత్రి ఇచ్చిర్రు గానీ ఇప్పుడు కూడా దాన్ని నేను కంట్రోల్ చేయడానికి నాకు పవర్ ఇయ్యలేదు అంటుండు. హ్మ్. నువ్వు నిజంగా చెప్పన్నా గుండె మీద చేసుకొని చెప్పు. 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొచ్చింది. మూడోసారి కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకొస్తే నువ్వేదైనా మంత్రి పదవి తీసుకుంటే మళ్ళీ నువ్వు ఇదే మాట అంటుంటివా? కేవలం ఈరోజు నువ్వు 10 సంవత్సరాలు మంచిగా నువ్వు ఎంజాయ్ చేసి ఈరోజు నువ్వు నీ ఇష్టానికి నువ్వు పార్టీని వదిలేసి వెళ్ళిపోయినావు. నీలాంటోళ్ళ కోసమే కదా యాంటీ డిఫెక్షన్ లా పార్టీ నిరోధక చట్టం 1985 ఒక చట్టం తీసుకొచ్చింది కాన్స్టిట్యూషన్. దాన్ని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 10th షెడ్యూల్‌లో పెట్టిర్రు. 2/3 వంతు ఎమ్మెల్యేలు పార్టీ మారితే అనర్హత వేయాలని చెప్పి దాని మీద జ్యుడిషియల్ రివ్యూ కూడా ఉంది. హ్మ్. మరి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఆయనని ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఆయన పార్టీ మారిండు, క్లియర్ గా ఆయనే చెప్పుకుండు పార్టీ మారిండు. అలా కూతురికి కూడా ఎంపీ టికెట్ ఇచ్చిర్రు. హ్మ్. మరి ఈయన కూడా కేసీఆర్ గారి కోసం మాట్లాడుతూ ఉన్నాడు. 10 years లో కేసీఆర్ గారు చేసిన పంచపనులు ఆయన గుర్తు రాలేదు. ఇప్పుడు ఆయన కూతురుకు ఎంపీ టికెట్ రాగానే ఇప్పుడు బయటకు పోగానే మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతూ ఉండు. మా కేసీఆర్ గారు నాకు విద్యాశాఖ మంత్రి ఇచ్చి పవర్ ఇవ్వలేదని చెప్తా ఉండుగా. సరే నువ్వు అదే మాట మీద ఉండనా? మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గరనే ఉన్నది. హ్మ్. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గరనే ఉంది. క్రైమ్ రేట్ పెరిగింది. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకుండు. ముఖ్యమంత్రిగా మీరున్నారు. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా. మా పిల్లలు ఎంతమంది విద్యార్థులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మొన్నటిదాకానేమో 150 150 జీవో, హ్మ్. 124 జీవో, ఇప్పుడు జీవో 97. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? మరి ఇప్పుడు కేసీఆర్ గారు మంచోళ్ళు గా అని చెప్పినావు నువ్వే. మరి రేవంత్ రెడ్డి గారు మంచోళ్ళు అయితే మరి పోయి విద్యాశాఖని మంచిగా నిర్వీర్యమైందని మంచిగా చేయమను. నువ్వు ప్రక్షాళన చేసి మంచిగా చేయి నువ్వు. హ్మ్. ఎందుకు నీతో రైతులేదు ఇదంతా? కేవలము ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోవడమే నీ ఎజెండా. నీకు ఖచ్చితంగా వరంగల్ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అనుకుంటా ఉన్నా. పార్టీ ఫిరాయింపు నువ్వు చేసినావుగా, నీ ఓటర్లకు ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పుకోవాలి. ఆ సమయం కూడా దగ్గరలో ఉందని అనుకుంటా ఉన్నా. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రి మీ సీఎం గారి దగ్గర ఉందిగా, ఆ మంత్రి పదవిని ఈరోజు దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకొని తెలంగాణలో ఉన్న విద్యా సమస్యలను పరిష్కరించు. 3.5 years అయిపోయింది కదా. హ్మ్. ఇంకా 1.5 year టైం ఉంది కదా. కేసీఆర్ గారిని అని మీరు అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి మీరు అనాల్సిన అవసరం లేదు. మీ టార్గెట్ రీచ్ అయిపోయారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఏవైతే చెప్పిన మాటలు అవి ఇంప్లిమెంట్ చేయాలి. ఇవి ఇంప్లిమెంట్ చేయకుండా మీ ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఖచ్చితంగా మీకు ప్రజలకు గుణపాఠం చెప్తానని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయం కూడా, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నావు కదా, అది నీ తాత తరం కూడా కాదు. ఫస్ట్ నువ్వు రాసి పెట్టుకో. కేసీఆర్ గారు ఆనవాళ్ళు తీసేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండా చేయాలి. మిషన్ భగీరథ లేకుండా చేయాలి. వైకుంఠ ధామాలు లేకుండా చేయాలి. ఇప్పుడు నువ్వు తెలివివాడి కోర్టు నుంచి స్టే ఇస్తట్టు కళ్యాణ లక్ష్మి ఒకటి, షాదీ ముబారక్ ఒకటి ప్లాన్ చేసి తెలివిగా నువ్వు ఆపించినావు దాన్ని. నువ్వెన్ని కథలు పడ్డా, నువ్వెన్ని డ్రామాలు చేసినా నీ తరం కూడా కాదు. 100% చరిత్ర ఉన్నన్ని రోజులు, ఈ భూమి ఉన్నన్ని రోజులు, తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల ఖచ్చితంగా గుండెలో ఖచ్చితంగా ఉంటది. ఎందుకంటే నువ్వు ఈ పథకము ఆ పథకము తీసేస్తావు కానీ కేసీఆర్ గారి పేరు తెలంగాణ ప్రజల గుండెలకి తీయలేవని చెప్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారు తెచ్చిందే పెద్ద కొట్లాడ చేసి వచ్చిండు రాష్ట్రాన్ని. పెద్ద గొడవ చేసి రాష్ట్రాన్ని తెచ్చిండు. ఇంకేం కావాలి ఆయనకు పేరు? ఎందుకంటే పెద్ద పేరు ఆయనకి ఏముంటది? హ్మ్. నువ్వు ఈ పథకం తీసేసినావు, అది తీసేసినావు, ఆయనకు పేరు పోదు కదా. చరిత్ర ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారి పేరు సువర్ణ అక్షరాలతో ఈ తెలంగాణ రాష్ట్రంలో లిఖించబడతానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు గూడా అంటే పక్క పార్టీలకెళ్ళి జాయిన్ అయితున్నారు. మరెందుకు వెళ్ళాల్సొస్తాంది? అసలేంటి పరిస్థితి? అదే దోపిడంతా ఒక్క కుటుంబానికి, ఎనిమల కుటుంబానికి పోతుంది. మాకు వాటా ఇస్తారని చెప్పి వాళ్ళు పక్క దారి చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే కొండా సుస్మిత గారు కూడా మాకు సరిగ్గా వాటా రావట్లేదనో మనం ఇంకేందనో కానీ ఆమె బయటకు వచ్చి లొల్లి చేసింది. అందరికీ కూడా అదే ఉంది. అందరు చెప్పలేకపోతున్నారు సీఎంకు భయపడి. ఆమె కొంచెం బయటకు వచ్చి ఆమె బదలాయింది అంతే, ఇంకేం లేదు. 100% కేవలం దోచుకోవడం ఎజెండాగా ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది. దోచుకోవడం, దాచుకోవడం. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా అర్థమైంది మేము మనం మళ్ళీ రామని చెప్పి. దానికోసమే
ఈ 22A కానీ హైడ్రా కానీ ఓన్లీ పబ్లిక్ భూముల్ని దోచుకోవడానికనే పెట్టిర్రు. దాని ద్వారా వాళ్ళు సక్సెస్ అయితే ఉన్నారు. వాళ్ళు విజయం సాధించారు దాని ద్వారా. వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత చేసినా తెలంగాణ ప్రజలు దేన్ని కూడా మర్చిపోరు. వాళ్ళకు సమయం వచ్చినప్పుడు సరైన సమయం చెప్తారని ఆశిస్తా ఉన్నా. దోచుకోవడం, దాచుకోవడం వాళ్ళ ఎజెండా అయింది. వాళ్ళ సొంత బ్రదర్‌కే ఎంప్లాయీస్ లేని కంపెనీకి 200 ఎకరాలు కట్టబెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మళ్ళా ఆయన గట్టిగా మాట్లాడితే ఇక కేసీఆర్ గారిని తిట్టడమే ఆయన ఎజెండా ఇక. స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు తొండలు వదులుతా, పాములు వదులుతా, నేను పేగులు మెడలేసుకుంటా అని ఇష్టమైన మాటలు మాట్లాడతాడు. ఇక దాని మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పందిస్తే హైడ్రా సక్కాలు ఇంటికి పోవడం, వాళ్ళ ఇల్లు కూల్చడం, ఇక వాళ్ళ భూములకు ఫెన్సింగ్ చేయడం. ఇదే ఆయన ఎజెండాగా చూసుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తా ఉన్నావు, వాళ్ళు ప్రశ్నించే గొంతు నొక్కుతా ఉన్నావు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మనం కాన్స్టిట్యూషన్లో ఉన్నాం. భారత రాజ్యాంగంలో మనకు కాన్స్టిట్యూషన్ ఉంది, మనకు మనకు గ్రంథం ఉంది. దాని ప్రకారం నడుచుకుంటూ పోవాలి. కానీ యథేచ్ఛగా ఇష్టానుసారంగా చేస్తే ఎవ్వరు కూడా భరించడానికి సిద్ధంగా లేరు. నీకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారని ఆశిస్తా ఉన్నా. ఫైనల్‌గా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నారు? రేవంత్ రెడ్డి గారికి ఈ 3.5 years ఎట్లా అట్లా అయిపోయింది. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కొంచెమైనా మీకు గౌరవం దక్కాలంటే ఇచ్చిన హామీలని నెరవేర్చండి. కూల్చుడు ఆపండి. 22A గుంజుకుడు ఆపండి. ప్రజలకు ఇచ్చిన హామీలు తులం బంగారం కానీ, 2500 మహిళలకు కానీ, స్కూటీలు కానీ, పెన్షన్లు కానీ, విద్యా భరోసా కార్డు కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ మీరు హామీలు ఇచ్చిర్రు. హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే మీకు కొంచెం శుభం కలుగుతుంది నేను అనుకుంటున్నా. లేదు కాదు కూడదు అని చెప్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో తప్పదు మీకు భారీ మూల్యం అని తెలియజేస్తున్నా. నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి ప్రజలకు ఏం హామీలు ఇస్తారు?